శ్రీ ఆంజనేయం జోస్తులు. మీ ఊర్లో కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయా అండి? మా దగ్గర మాత్రం అసలు తట్టుకోలేనన్ని ఎండలున్నాయి. ఇక ఈ మూగజీవుల విషయానికి వస్తే ఇంకా అసలు చెప్పలేము. ఇంకా కూలర్ దగ్గర నుంచి అస్సలు పక్కకు జరగట్లేదు. నైట్ టైంలో అది మమ్మల్ని బెడ్ మీదకి రానివ్వకుండా అదే మా బెడ్ని ఆక్యుపై చేసేసుకుంది కూలర్ కావాలని చెప్పేసి. ఇంకా ఆ రోజుకి సరే అని ఓపిక పట్టేశాము. నెక్స్ట్ డే కూడా అది బయట కాసేపు పడుకున్నట్టు పడుకుంది. ఇంకా దానికి ఆ వేడికి తట్టుకోలేక పాపం డోర్ కొట్టేస్తుంది అనమాట. అసలు డోర్ పెట్టనివ్వట్లేదు. నైట్ టైంలో, అర్ధరాత్రి టైంలో, మొన్న నైట్ నిద్రపోలేదు మేము, నిన్న నైట్ కూడా నిద్రపోలేదు. అసలు దాన్ని చూస్తే పాపం అనిపించేసింది. ఎందుకంటే మా కోసం మేము చూసుకుంటే మేము ఆఫ్టర్నూన్ అయినా పడుకోవచ్చు, కానీ నైట్ టైంలో చూడండి డోర్ ఓపెన్ చేయమని డోర్ కొడుతుంది. ఓపెన్ చేసి కాసేపు కావాలని చెప్పి వీడియో తీసుకున్నాను. మళ్ళీ తర్వాత బెడ్ ఎక్కించేసి కూలర్ వేసి పడుకోబెడితే పడుకుంది పాపం బిడ్డ. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉందా? మూగజీవుల్ని కొంచెం కేర్గా చూసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.